హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 928కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చూద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 8 ఈ మొబైల్ ఈ రోజు ఫస్ట్ సేల్కి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 15,000 రూపాయలు బేస్ వేరియంట్ అయితే ఉంది. 4GB 128GB వేరియంట్. ఐసిఐసి కార్డ్ పెట్టి మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేసినట్టయితే ఈ మొబైల్ మీకు 10% డిస్కౌంట్లో లభిస్తుంది. అంటే 1,500 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గుతుంది. ఆల్రెడీ రియల్మీ 8 అండ్ రెడ్మీ నోట్ 10 ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేస్తూ ఏ మొబైల్ కొనాలనే దాని మీద ఒక వీడియోని మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. నేను టెక్ న్యూస్ కూడా చేయలేదు, ఎందుకంటే ఎక్కువ టెక్ న్యూస్ లేవని. సో ఈ వీడియో పోస్ట్ చేసి అయితే పెట్టాను అనమాట. ఈ వీడియో ఎడిటింగ్కే నాకు దగ్గర 8 అవర్స్ అయితే పట్టింది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఏ మొబైల్ కొనాలి మీకు తెలిసింది. అలాగే ఎడిటింగ్ ఎలా ఉందో చెప్తే ఇంకేమైనా మార్పులు కావాలంటే మనం అందులో అయితే చేసుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడ అయితే చూడొచ్చు. అలాగే రెడ్మీ నోట్ 10 ఈ మొబైల్ కూడా ఈరోజు సేల్కి అయితే వచ్చిందనమాట. థర్డ్ సేల్ అనుకుంటా ఈరోజు అయితే మళ్ళీ తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి. రేపు మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకి ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో X3 Pro ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందా మన ఇండియాలోకి, ఎంత ప్రైస్లో తీసుకొస్తారని చెప్పి చాలామంది ఉత్కంఠంగా అయితే ఎదురు చూశారు. పోకో అయితే నిరాశపరచలేదని చెప్పాలి. మంచి ప్రైస్కి ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ని ఆల్రెడీ చూస్తే 22వ తారీఖున యూరోప్లో అనుకుంటా లాంచ్ చేశారు. అక్కడ 21,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అలాగే ఆఫర్ ప్రైస్లో వాళ్ళు అక్కడ 17,000-18,000 అయితే అమ్మడం మొదలుపెట్టారు. సో మన ఇండియాలో వచ్చేసరికి బిలో 20,000లోనే 19,000-20,000లోనే తీసుకొస్తుందని నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ని పోకో అయితే తీసుకొచ్చిందనమాట. ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తా, ఆ తర్వాత మొబైల్ గురించి మాట్లాడుకుందాం, అంటే కొనొచ్చా లేదని. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుందన్నమాట. డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే టచ్ శాంపిల్ రేటు 240 Hz వరకు అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 860 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 860 అంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంది కదా, అదే ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేశారనుకోవచ్చు. క్లాకింగ్ స్పీడ్ జస్ట్ అదే ప్రాసెసర్ మళ్ళీ తీసుకొస్తే ఓల్డ్ ప్రాసెసర్ అంటారని చెప్పేసి జస్ట్ దాన్ని వచ్చేసరికి 860 అని పెట్టారు, అంతే డిఫరెన్స్. కానీ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట, లాస్ట్ ఇయర్ కన్నా అంతకుముందు ఇయర్ చూసుకుంటే. ఇక అలాగే రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా మైక్రో అండ్ డెప్త్ 2 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ని వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ ద్వారా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి సేల్కి అయితే పోకో తీసుకురాబోతుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 18,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 20,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మనకి ఈ ప్రైస్లో చూసుకుంటే అక్కడ ఈ మొబైల్ కొట్టే మొబైల్ అయితే లేదు. అఫ్ కోర్స్ ఇందులో వచ్చరికి IPS LCD డిస్ప్లే యూజ్ చేసి ఉండొచ్చు, బట్ వచ్చరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది. అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. సో టాప్ నాచ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ 20,000 రూపాయల లోపు మనకి ఏ మొబైల్ కంపెనీ మీకు ఈ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయట్లేదు. పిచ్చి ప్రాసెసర్ని తీసుకెళ్ళి 30,000 రూపాయల దాకా తీసుకెళ్తుంటే వీళ్ళు వచ్చేసరికి 20,000 రూపాయల లోపే మనకి ఈ మొబైల్ని అయితే అంటే ఈ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గేమింగ్కి సూపర్ మొబైల్ అనమాట. సో ప్రాసెసర్ కానీ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కానీ సో బ్యాటరీ కానీ అన్నీ చాలా చక్కగా అయితే పోకో తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే వీళ్ళు పోకో X3ని ఏ డిజైన్లో తీసుకొచ్చారో సేమ్ డిజైన్లోనే ఈ మొబైల్ కూడా తీసుకొచ్చారు. ఆ డిజైన్ కనుక చేంజ్ చేసి ఉంటే ఇంకా సూపర్ అదిరిపోయేదని చెప్పొచ్చు అనమాట. బట్ ఏం చేస్తాం, ప్రస్తుతానికి అదే డిజైన్తో మీరు కొనుక్కొని వాడుకోవాల్సిందే. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది. పోకో పంపి ఇట్లేదు లేండి, మనమే కొనుక్కొని చేయాలి, అందువల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. సో వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి మీ పవర్ బ్యాంక్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. కొత్తగా ఇప్పుడు లాంచ్ చేయడం ఎప్పుడో లాంచ్ చేసింది కానీ మీరు అడగొచ్చు, కానీ ఇది ఎంత ముందు తీసుకొచ్చినాయి కాదు. వీళ్ళు మీ బూస్ట్ ప్రో పవర్ బ్యాంక్ అని చెప్పి దీన్ని పిలుస్తున్నారు. అయితే పేర్లే మారితే ఎంత ముందు ఇచ్చిన లాంటిది అనుకోవచ్చు. కాకపోతే ఇది మనకి 30,000 ఆంపియర్ బ్యాటరీతో అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది అనమాట. ఇందులో సరికి మనకి 3 USBతో 3 మొబైల్స్ని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవుట్పుట్ వచ్చరికి 18 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. మరి మూడిటికి ఒకేసారి 18 వాట్ అవుట్పుట్ని అందిస్తుందా, లేకపోతే 18 వాట్ని మూడిటికి పంచుతుందా అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ లేవు. ఇక అలాగే ఇది మనకి ఇన్పుట్ బ్యాటరీ వచ్చేసరికి అప్ టు 24 వాట్ వరకు కెపాసిటీని అయితే తీసుకుంటుంది అనమాట పవర్. సో దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 7.5 అవర్స్ వరకు టైం పడుతుందని చెప్పి తెలుస్తుంది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చింది. బట్ ఒకసారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయితే నేను ప్రస్తుతానికి సేల్కి అయితే తెచ్చినట్టు తెలుస్తుంది. 1,999 రూపాయలు ప్రస్తుతానికి నేను ప్రైస్ అయితే పెట్టింది క్రౌడ్ ఫండింగ్ ద్వారా. అదే కనుక క్రౌడ్ ఫండింగ్ కాకుండా మీరు విడిగా కొనాలంటే యాక్చువల్ ప్రైస్ 3,499 రూపాయలు అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే 1,500 రూపాయల వరకు మనకి
సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా తగ్గించి అయితే ఇప్పుడు షామీ అమ్ముతుంది. ఇక అలాగే షామీ MIUI 12.5 టెస్టింగ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేసిందనమాట. దీనికి గాను వీళ్ళు వచ్చేసరికి ఒక పేజ్ని కూడా అయితే లైవ్లో తీసుకొచ్చారు. అక్కడ వచ్చేసరికి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసుకొని సో మీరు ఈ టెస్టింగ్ ప్రోగ్రామ్లో ఉండాలి అనుకుంటే మీకు 12.5 అయితే ఇస్తారనమాట. దీనికి సంబంధించిన లిస్టు ఏ మొబైల్స్కి వీళ్ళు ఇవ్వబోతున్నారు అనేది లిస్ట్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ MI, రెడ్మీ అలాగే పోకో బ్రాండ్స్ మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీకు ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తున్నాయి. ఈ లిస్ట్ వచ్చేసరికి మీకు ఎలిజిబుల్ అనమాట ఈ టెస్ట్ ప్రోగ్రామ్కి. ఈ ఆల్రెడీ దీన్ని వచ్చేసరికి వీళ్ళు డిసెంబర్లో చైనాలో అయితే తీసుకొచ్చారు 12.5 టెస్టింగ్ని. సో దాన్ని ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియాలో సో ఈ మొబైల్స్కి అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెక్ చేసుకోండి. ఇక అలాగే షామీ నిన్న చైనాలో చూస్తే Mi 11 Lite, Mi 11 Pro అలాగే Mi 11 Ultra అని చెప్పేసి 3 మొబైల్స్ని అలాగే వచ్చేసరికి Mi Band 6ని కూడా అయితే లాంచ్ చేసింది. Mi Band 6 వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన Mi Band 5 లాగే అయితే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఇక్కడ ఏమీ కనబడలేదు. ఇందులో కూడా వీళ్ళు NFC వేరియంట్ అలాగే నాన్ NFC వేరియంట్ రెండు అయితే తీసుకొచ్చారు. అక్కడ NFC వేరియంట్ 3,000 రూపాయలు ప్రైస్ పెడితే నాన్ NFC ప్రైస్ 2,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక అలాగే ఈ Mi 11 సిరీస్ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే Mi 11 Ultra గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే Mi 11 Pro, Mi 11 Lite అనేది ఇంతకుముందు చాలా మొబైల్స్ అయితే అవే స్పెసిఫికేషన్తో తీసుకొచ్చినాయి అనుకోండి. కాకపోతే ఇక్కడ మీరు తీసుకొచ్చిన వీళ్ళు Mi 11 Ultra అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు షామీ తీసుకొచ్చిన వాటిలో ఇది మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్ డిజైన్లో డిఫరెంట్ లుక్తో అయితే ఈ Mi 11 Ultra అని షామీ అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది సామ్సంగ్ GM2 రీసెంట్గా లాంచ్ చేసింది అనమాట ISOCELL 2ని. సో సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. మిగిలిన రెండు సెన్సార్స్ వచ్చేసరికి సోనీ IMX 48 మెగాపిక్సెల్ సెన్సార్స్. ఒకటి వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్, మరోసరికి వైడ్ యాంగిల్ సెన్సార్, ఇంకో అదే మ్యాక్రో కూడా వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు 67 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 10 వాట్ రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ అయితే వీళ్ళు ఈ మొబైల్ కి యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో అన్ని ఫ్లాగ్షిప్ ప్యాకేజ్ తో అయితే ఈ మొబైల్ వీళ్ళు అక్కడైతే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా అక్కడ వీళ్ళు పర్వాలేదు మంచి ప్రైస్ లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇందులో 8GB 256GB వేరియంట్ ప్రైస్ 66,400 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 256GB వేరియంట్ 72,000 రూపాయల వరకు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా 12GB 512GB వేరియంట్ ప్రైస్ చూస్తే 77,500 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసిన OnePlus కానీ లేకపోతే వివో కానీ ఏవైతే X60 సిరీస్ అలా OnePlus 9 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్లోనే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఈ మొబైల్స్ ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వస్తుంది. కాకపోతే ఎంత ప్రైస్లో తీసుకొస్తుంది అని చెప్పేసి అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. అక్కడ ప్రైస్ అయితే ఇక్కడ షామీ పెట్టదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి వచ్చేసరికి యూఎస్లో దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. త్వరలో అన్ని కంట్రీలో అయితే ఈ ఎకో ఫ్రెండ్లీ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైనా రోడ్లో మనం వెళ్ళేటప్పుడు మనం మ్యాప్లో చూస్తూ ఉంటాం కదా, అక్కడ వచ్చేసరికి మీకు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి మీకు కాలుష్యం లేని రూట్ని అయితే మీకు చూపిస్తుంది. ఎక్కువ పొగ గిగ లేని కాలుష్యం లేని రూట్లను అయితే వీళ్ళు మనకు చూపిస్తారు. మీరు ఆ వేలో వెళ్తూ సో డ్రైవర్ కొంచెం సేఫ్గా అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అందరూ అదే రూట్లో వెళ్తే మరి ఆ ప్రదేశం కూడా కాలుష్యం అయిపోద్దేమోగా. సో అది గూగులే ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకు ఒప్పో నుంచి ఒప్పో A54 ఈ మొబైల్ని ఈరోజు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ ఖచ్చితంగా ఏ సిరీస్ కాబట్టి ఇండియాలో కూడా అయితే మొబైల్ తీసుకొస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు అదే ప్రాసెసర్ Helio P35 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఎన్ని మొబైల్స్కి వీళ్ళు వాడతారో తెలియదు కానీ మొత్తానికి అదే ప్రాసెసర్తో ఈ మొబైల్ అక్కడ లాంచ్ చేసి ప్రైస్ మాత్రం చూస్తే అక్కడ 13,600 రూపాయల వరకు ఇండోనేషియాలో ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాలో తీసుకొచ్చిన ఇంచుమించు అదే ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొస్తారు. సో ఇది చాలా పూర్ స్పెసిఫికేషన్స్తో మనకి ఇక్కడ చూసుకుంటే 7,000-8,000 రూపాయల్లో వచ్చే మొబైల్ని వీళ్ళు అంతంత ప్రైజుల్లో అయితే అక్కడ లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే మనకి నియాంటిక్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. పొకేమాన్ గో అని చెప్పి గేమ్ ఉంటుంది మనకి, AR గేమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ ఆడుతుంటాం. అలాగే వచ్చేసరికి హ్యారీ పాటర్ అని చెప్పి మరో గేమ్ను కూడా వీలైతే తీసుకొచ్చారు. ఇవి వచ్చేసరికి ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ అనమాట. సో కెమెరా మన మొబైల్ కెమెరా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయి హంటింగ్ అయితే చేస్తూ ఉంటాయి ఈ గేమ్స్లో వచ్చేసరికి. సో ఇటువంటి గేమ్స్ అయితే వీళ్ళు డెవలప్ అయితే చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఒక AR గ్లాసెస్ని అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. గేమ్స్ కోసం ప్రత్యేకించి ఈ గ్లాస్ని అయితే వీళ్ళు డిజైన్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ట్వీట్ కూడా అయితే చేశారు. వీళ్ళు ఒక AR గ్లాసెస్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగాను.
చూడాలి మరి ఏఆర్ గ్లాసెస్ ఎప్పుడు తీసుకొస్తారో. మామూలుగా చూస్తే పొకెమాన్ గో వల్ల చాలా మంది ఎంతో ముందు పై నుంచి బిల్డింగ్ మీద పడిపోయారని, కొంతమంది కొండ ప్రాంతాల నుంచి పడిపోయారని, కొంతమందికి యాక్సిడెంట్లు అని చెప్పి కూడా సో న్యూస్లో అయితే వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు వాటిని పట్టుకోవడం కోసం ఆ పొకెమాన్ క్యారెక్టర్స్ని సో వీళ్ళు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అయితే తిరిగేశారు. ఇప్పుడు ఏఆర్ గ్లాసెస్ వాళ్ళు కళ్ళకు పెట్టేసి గేమ్ ఆడేమంటే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord SE అని ఒక మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనకి డిసెంబర్లో అనుకుంటా లీక్ స్టార్స్ అయితే లీక్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి అదే లీక్ స్టార్ ఇది రావట్లేదు, క్యాన్సిల్ అయినట్టుగా అయితే చెప్తున్నాడు అనమాట. ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏంటి కారణం అనే దాని మీద ఎటువంటి రీజన్స్ అయితే ఇక్కడ లేవు. కానీ OnePlus Nord SE అనే మొబైల్ అయితే రావట్లేదు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి OnePlus Nord 2 ఆల్రెడీ OnePlus Nord మొబైల్ మనకి వచ్చేసింది కదా, Nord 2 అతి త్వరలో మనకి ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టుగా అయితే సో తనైతే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక అలాగే OnePlus 8, 8 Pro, 8T ఈ మూడు మొబైల్స్కి మార్చిన సెక్యూరిటీ ప్యాచ్ ఇప్పుడు OnePlus రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మూడు మొబైల్స్లో ఏదైనా మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు మార్చినల్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షామీ నుంచి మీ బ్రాండ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉందని రీసెంట్గా మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే వీళ్ళు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు రోమర్స్ సో ఇప్పుడు వచ్చేసరికి అది కన్ఫర్మ్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. రానున్న 10 సంవత్సరాల్లో వీటి మీద 74,000 కోట్ల రూపాయల వరకు సో వెచ్చించాలని చెప్పేసి షామీ భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ అంటే మొదటగా చూస్తే వీళ్ళు 11,000 కోట్ల రూపాయల వరకు పెట్టబోతున్నారు. అంటే చైనా కరెన్సీలో చూసుకుంటే 10 బిలియన్ యువాన్ వరకు పెట్టబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి షామీ వెహికల్స్ అంటే మరి మామూలుగానే మొబైల్ ఫోన్ కంపెనీలకి మంచి పోటీ ఇవ్వాలంటే షామీ ఇస్తుంది. సో తక్కువ ప్రైజులో మొబైల్స్ని మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చి సో ఇప్పుడు మరి ఎలక్ట్రిక్ వెహికల్లో దిగింది కాబట్టి ఖచ్చితంగా టెస్లాని టార్గెట్ చేస్తుంది అనమాట మెయిన్గా చూస్తే. సో టెస్లా కన్నా బెటర్ ఫీచర్స్తో తక్కువ ప్రైజ్లో ఏం వెహికల్స్ తీసుకొస్తుందో చూడాలి. ఇంకా ఈ మార్కెట్లో అరౌండ్ 2-3 ఇయర్స్ ఈజీగా పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M42 5G వేరియంట్ మొబైల్ రీసెంట్గానే మనకి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో స్పాట్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ అనేది సామ్సంగ్ సపోర్టింగ్ పేజ్లో లైవ్కి అయితే వచ్చింది. అంటే దీని ప్రకారం అతి త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇదే మొదటి మొబైల్ అని చెప్పొచ్చు M సిరీస్లో 5G సపోర్టెడ్ మొబైల్. సో ఈ మొబైల్ మరి ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే ఏ ప్రాసెసర్తో వస్తుందో అనేది అయితే చూడాలి. ఇక అలాగే సామ్సంగ్ S20 FE 5G వేరియంట్ మొబైల్ అంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో మొబైల్ ఈ రోజు అయితే లాంచ్ కాబోతుంది. ఇప్పుడు వరకు చూశాను ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందని. ఆల్రెడీ మొబైల్ వచ్చేసరికి యూఎస్లో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ మరి ఇండియాలో అయితే ఈ రోజు లాంచ్ చేస్తున్నారు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇప్పుడు వరకు చూస్తే ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనం గ్లోబల్ చిప్ షార్టేజ్ని అయితే ఎదుర్కొంటున్న సంగతి తెలుసుగా. సెమీ కండక్టర్స్ అయితే మనకి దొరకట్లేదు. దీనివల్ల చిప్ సెట్లు కూడా అయితే మార్కెట్లో లేకపోవడం వల్ల మొబైల్ కంపెనీలకి ఇది పెద్ద దెబ్బ అయితే తగిలింది. ఎక్కువ మొబైల్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం దీనివల్ల. సో నిన్నే మనం మాట్లాడుకున్నాం, నిన్న కాక మొన్న సాటర్డే అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది కార్ కంపెనీలు కూడా తగిలిందని చెప్పేసి ఇప్పుడు ఇవి వచ్చేసరికి హోమ్ అప్లయన్స్ వాటికి కూడా తగిలినట్టుగా తెలుస్తుందట. హోమ్ అప్లయన్స్ అంటే మనకి వాషింగ్ మిషన్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్ సో ఇలాగ ఏవైతే హోమ్ అప్లయన్స్ ఉంటాయో సో వీటికి కూడా ఈ షార్టేజ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల వచ్చేసరికి వీటి ఉత్పత్తి అనేది తగ్గబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఒక ఉత్పత్తి తగ్గుతుందంటే తెలిసిందే కదా, ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వీసా అంటే మనకి ఏవైతే మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయో సో ఆ వీసా అనమాట. సో ఈ వీసా వచ్చేసరికి ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీ అలోన్ అయితే తీసుకొచ్చింది. సో ఇకపై నుంచి మీరు ఏదైనా సెటిల్మెంట్స్ అలాగే పేమెంట్స్ చేయాలనుకుంటే క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా మీరు పేమెంట్స్ అయితే ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. చాలా పెద్ద కంపెనీలు అంటే పెద్ద సీఈఓలు కానీ వాళ్ళు వీళ్ళు ఈ క్రిప్టో కరెన్సీని బాగా భూమి పెంచుకుంటూ అయితే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రతి వాళ్ళు లొంగకైతే తప్పట్లేదు అనమాట. సో రానున్న రోజుల్లో మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది వాడికైతే ఎక్కువ పెరిగిపోద్ది. ఈ ట్రాన్సాక్షన్ అన్ని మనం వర్చువల్ ట్రాన్సాక్షన్ అన్ని క్రిప్టో ట్రాన్సాక్షన్ అంటే బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 14.4.2, యాపిల్ OS 14.4.2 అలాగే వాచ్ OS 7.3.3 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ అప్డేట్ ద్వారా ఇందులో ఉన్న సెక్యూరిటీ ఫాల్స్ ని వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో మీరు ఎవరైనా iOS డివైసెస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.